జూలై 3 దేవుని వాక్య ధ్యానం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక దినాన్ని చూచే ధన్యత దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి వాక్య ధ్యానాన్ని మనం గమనిస్తే మనకు సమాధానము పొందటం కొరకు, అంటే మన జీవితంలో ప్రశాంతంగా మనం ఉండడానికి, మనకొచ్చే సమస్యల మధ్యలో ఆందోళన చెందకుండా ఉండడానికి, కుటుంబంలో ఒకరి ఎడల ఒకరు సమాధానాన్ని కలిగి ఉండడానికి, దేవునిలో మనం స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా జీవించుటకు మనకి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఈరోజు చాలామంది ప్రశాంతత కొరకు, పీస్ ఆఫ్ మైండ్ అది పొందటం కొరకు రకరకాల చోట్లకు ప్రయాణం చేస్తూ ఉంటారు. రకరకాల పద్ధతులు కూడా పాటిస్తూ ఉంటారు. నీ జీవితంలో ఉద్యోగాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, లేతే ఇతరితర మనుషులను బట్టి సమాధానాన్ని కోల్పోయావా? సమాధానం కొరకు అక్కడికి ఇక్కడికి తిరిగి నువ్వు చాలా అలసిపోయి ఉన్నావా? ఈరోజు వాక్యం చెప్తుంది, నీవు దేవునితో సహవాసం చేయి. ఎవరైతే ఆయనతో, క్రీస్తుతో సహవాసములో ఉంటారో అట్టి వారి జీవితంలో ఏది కూడా డిస్ట్రాక్షన్ని కలగచేయలేదు. అది ఏ అంశమైనా కానీ చివరికి నిన్ను నీవు కూడా అసమాధాన పరిస్థితిలో నడిపించుకోలేవు. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం యేసయ్య దగ్గర ఉండగా నీవు అక్కడికి ఇక్కడికి వెళ్ళి అటువైపు ఇటువైపు చూసి సమాధానం లేదు అని ఎందుకు బాధపడుతున్నావు? ఒకవేళ నీ మనసు ఇప్పటికీ గందరగోళంగా ఉంటే, నీ ఇంటిలో సమాధానం లేని పరిస్థితిలో ఉంటే, నీ జీవితం సమాధానం కోసం తహతహలాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, నాతో సహవాసం చేయి. నువ్వు దేవునితో సహవాసం చేయి. అందుకే దావీదు దేవునితో సహవాసాన్ని కోల్పోయి లోక సహవాసములో తనలో ఉన్నటువంటి సమాధానాన్ని కోల్పోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ సమాధానం నాకు దయచేయమని. అటువంటి సమాధానాన్ని పొందుకునే ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సమాధానాన్ని మీరు పొందుకొని ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా దేవునితో సహవాసంలో ఉండండి. ఎప్పుడైతే ప్రభు సహవాసంలో నీవు ఉంటావో సమస్త అసమాధాన పరిస్థితులు తొలగిపోయి దేవుని గొప్ప సమాధానం నీకు అనుగ్రహింపబడుతుంది. అట్టి సమాధానం, ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం సమాధానం కొరకు వెతుకుతున్న నీ బిడ్డలకు నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి నెమ్మదిని అనుగ్రహించండి. నీ సమాధానంతో బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.